ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నేలలో ముంచి నా నాలుకను సల్లార్చుటకు లాజర్ను పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఇక్కడ ఈ ఉదాంతము మనకు బాగా తెలుసు. దేవుడి బిడ్డలారా, ధనవంతుడు, పేదవాడైన లాజరు, నిజంగా వీళ్ళిరువురు కూడా భూమి మీదనే ఉన్నారు. ధనవంతుడేమో తన యొక్క ధన వృద్ధి చేత నిజంగా తన జీవితం అంతా కూడా సుఖభోగాలు అనుభవించినటువంటి వ్యక్తి. మరి పేదవాడు కూడా ఉన్నాడు, లాజరు. మరి తనకి ఆదరణ లేదు, మరి తనకి ఆహారము పెట్టేవారు కూడా లేరు. తను ఎంతో బాధపడుతూ, ఎంతో ఇబ్బంది పడుతూ, ఎంతో పేదవాడుగా దరిద్రం అనుభవిస్తూ ఉన్నాడు. ధనవంతుని యొక్క ఆ ఇంటికి చేరి నిజంగా ఆ ధనవంతుడు చేతిలో నుండి కింద పడిన ఆ ఎంగిలి మొక్కలు ఏరుకొని తిని దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. నిజంగా నా దేవుడు గొప్పవాడు, నేను చనిపోయినా పరలోక రాజ్యానికి వెళ్తాను, ఆయన దగ్గర నేను సదా ఉంటానని లాజరు నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, ఈ భూమి మీద ఏమున్నా లేకపోయినా దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం, నమ్మకముతో లాజరు తన విశ్వాస జీవితాన్ని గడిపినాడు. నిజంగా తన జీవితంలో ఏ యొక్క సౌకర్యము, తన జీవితంలో ఏ సుఖము, తన జీవితంలో ఏ యొక్క మంచి కూడా లేదు ప్రియులారా. నిజంగా దరిద్రం అనుభవించినాడు. కనీసము బట్టలు మార్చుకోవటానికి వేరే బట్టలు లేవు, స్నానం చేయటానికి మరి ఒక్క పూట స్నానము, మంచి స్నానం చేయటానికి కూడా అవకాశం లేదు. అందుకనే లాజరుకి శరీరం అంతా కూడా కురుపులు వచ్చి ఆ కురుపులు కుక్కలు నాకినాయని వాక్యం రాయబడుతూ ఉన్నది. చూడండి దేవుడి బిడ్డలారా, దరిద్రంలో చాలా మహాదరిద్రుడిగా నిజంగా దరిద్రాన్ని అనుభవించినాడు. కనీసము వైద్యము కూడా సేవించుకోలేని స్థితి, ఆహారమే సరిగ్గా లేని స్థితిలో ఉన్నప్పుడు ఆ ధనవంతుని యొక్క ఇంటికి చేరినప్పుడు ఆ ధనవంతుడు కనీసం తను తినే యొక్క ఆహారం ఒక్క పూట మంచి భోజనం ఆ పేదవాడికి పెట్టలేని స్థితిలో ఉన్నాడు ధనవంతుడు. నిజంగా తన ధన సమృద్ధి ద్వారా తను లగ్జరీ జీవితం అనుభవిస్తూ నిజంగా సుఖభోగాలు అనుభవించినటువంటి వాడు. ఏనాడు కూడా మరి దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు కాదేమో, నిజంగా దేవుడి దగ్గరికి వచ్చినటువంటి వాడు కాడేమో. దేవుడి బిడ్డలారా, ఈ లోకములో ధనము శాశ్వతం అనుకొని, ఈ లోకములో ఉన్న ఘనత, ఈ లోకములో ఉన్న అందము సందము, ఈ లోకములో ఉన్న బలము బలగము శాశ్వతం అనుకొని మానవుడు ప్రవర్తిస్తే చివరికి పాపానికి వచ్చే జీతము అగ్నిగుండము, నరకము. ఈ ధనవంతుడు నిజంగా ఆ యొక్క అగ్నిగుండములో ఎంతో బాధపడి కేకలేస్తూ ఉన్నాడు. పైన కళ్ళెత్తి చూసినప్పుడు అబ్రహాము రొమ్మున ఆ పేద లాజరు ఆనుకొని ఉన్నాడు. నిజంగా ఆశ్చర్యపోయినాడు. అయ్యో, నా యొక్క ఇంట్లో ఉన్న వ్యక్తి కనీసం ఇతనికి ఆహారం లేకపోయినా దేవుని యందు విశ్వాసం ఉంచగలిగినాడు, నిజంగా పరలోక రాజ్యంలో ఇతను ఉండగలిగినాడు అని అతను పంపించమని అడుగుతూ ఉన్నాడు. తండ్రి అయిన అబ్రహామా, నా యందు జాలిపడి నీ దగ్గర ఉన్న యొక్క లాజరు యొక్క ఆ చిటికన వేలుతో ఒక్క సుక్క నా నాలుక మీద ఏమని నీళ్ళని అడుగుతూ ఉన్నాడు. చూసినారా ధనవంతులైన దేవుడి బిడ్డలారా, నిజంగా నువ్వు ధనవంతుడిగా ఉండి దేవుడి విషయంలో గుర్తెరగలేకపోతున్నావేమో. జాగ్రత్త. ఈ లోకాన్ని వదిలిపెట్టే సమయం అనేది వచ్చినప్పుడు నీ జీవితం ఎక్కడ గడపాలి అనే దాని గురించి ఆలోచించు. పేదవాడే కావచ్చు, ఆహారం లేదు, వస్త్రము లేదు, సరైన సుఖమైన యొక్క మరి జీవితము అతనికి లేదు. అయినప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ పేద లాజరు ప్రభువును నమ్ముకున్నాడు. అబ్రహాము రొమ్మున సేద తీర్చుకుంటున్నాడు. నువ్వు నేను ఈ లోకం శాశ్వతం కాదని నమ్మితే ఇప్పుడే సంపూర్ణంగా దేవుణ్ణి నమ్ముదాము.
దేవుడితో మనము మన జీవితాన్ని మరి పెనవేసుకొని దేవుడిలో మనం కొనసాగుతూ ఆయనకి ఇష్టమైన యొక్క విధానంలో మనం నడుస్తూ ఆయనలో మనం జీవిస్తూ ఉంటే ఒక దినాన మనం ఈ లోకాన కన్ను మూసినా అక్కడ కళ్ళు తెరిచే అవకాశం ఉండటానికి దేవుడి బిడ్డ ఎవరివైనా సరే ఆలోచించు. పేదవాడు పరలోక రాజ్యం వెళ్ళగలిగినాడు, ధనవంతుడు నరకములో కాలుతూ ఉన్నాడు. కనుక ఒక నిశ్చయత కలిగి ఒక విశ్వాసంతో దేవుడిని నమ్ముదాము, సంపూర్ణంగా నమ్ముదాము. దేవుడికి మన జీవితాలను అప్పజెప్పుకుందాము. అయా, ఈ జీవితం నీది ప్రభువా. మా పితరుడైన పేద లాజరు ఏమున్నా లేకపోయినా, సుఖభోగాలు లేకపోయినా, ఆహారం లేకపోయినా, వస్త్రము లేకపోయినా, సరైన వైద్యము కూడా చేపించుకునే స్థితిలో లేకపోయినా, నిజంగా ఒక దినాన అతను మరణించినాడు. దేవదూతలతో మరి అబ్రహాము రమ్ముకి కొనిపోబడి అక్కడ సేద తీర్చుకుంటున్నాడు ప్రభువా. ధనవంతుడు కూడా చనిపోయినాడు, అతను అగ్నిగుణంలో పడ్డాడు అని నేను గుర్తిరిగి మనము కూడా మన జీవితంలో ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా దేవుని యందు విశ్వాసం ఉంచుదాము, ఆయన కోసము ముందుకి నడుద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఈ లోకంలోనికి మేమేమీ తేలేదయ్యా, మళ్ళీ ఎక్కడి నుంచి మేమేమీ తీసుకుపోలేము. కానీ అయా, మేము విశ్వాసముతో నిన్ను నమ్మినప్పుడు ఈ లోకంలో సుఖభోగాలు ఉన్నా లేకపోయినా మా పితరుడైన పేద లాజరు వలె నీ అందు విశ్వాసము కలిగి ముందుకు నడవటానికి మాకును నీ పిల్లలైన వారందరికీ కూడా మీరు మరి విశ్వాసాన్ని దయచేసి వారిని వారి కుటుంబాలను 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ఆమేన్.